మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్రజ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఇప్పుడు మనము జ్యోతిష్ శాస్త్రంలో 27 నక్షత్రాలకు ఉన్నటువంటి వృక్షాలు, ఏ నక్షత్రానికి ఏ వృక్షం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం అనేటువంటి ఈ నక్షత్రానికి ముష్టి చెట్టు అశ్విని నక్షత్రానికి సంబంధించిన చెట్టు. భరణి నక్షత్రానికి ఉసిరి అంటే నెల్లికాయ, ఆమ్లా అని కూడా అంటారు ఇంగ్లీష్లో, ఆ ఉసిరి చెట్టు వస్తుంది. కృత్తిక నక్షత్రానికి మేడి చెట్టు, రోహిణి నక్షత్రానికి నేరేడు చెట్టు, మృగశిర నక్షత్రానికి కొరంగాళి అనేటువంటి చెట్టు, ఆరుద్ర నక్షత్రానికి సెంగాలి అనేటువంటి చెట్టు, మరి పునర్వసు నక్షత్రానికి వెదురు చెట్టు, పుష్యమి నక్షత్రానికి రావి చెట్టు, ఆశ్లేష నక్షత్రానికి తాటి చెట్టు, మకా నక్షత్రానికి మర్రి చెట్టు, పుబ్బా నక్షత్రానికి పనస చెట్టు, ఉత్తర నక్షత్రానికి గన్నేరు చెట్టు, హస్త నక్షత్రానికి తుమ్మ చెట్టు, చిత్తా నక్షత్రానికి మారేడు వృక్షము, స్వాతి నక్షత్రానికి తెల్ల మద్ది చెట్టు, అదేవిధంగా విశాఖ నక్షత్రానికి కిచ్చిలి లేదు అనాస చెట్టు, చీనీ చెట్టు అని కూడా చెప్పచ్చు. అదేవిధంగా అనురాధ నక్షత్రానికి పొగడ చెట్టు, జ్యేష్ఠ నక్షత్రానికి రావి చెట్టు, మూల నక్షత్రానికి మామిడి చెట్టు, పూర్వాషాఢ నక్షత్రానికి జమ్మి చెట్టు, ఉత్తరాషాఢ నక్షత్రానికి పనస చెట్టు, శ్రవణ నక్షత్రానికి జిల్లేడు చెట్టు, ధనిష్ట నక్షత్రానికి జమ్మి చెట్టు, శతభిష నక్షత్రానికి కదంబ వృక్షము, పూర్వాభాద నక్షత్రానికి మామిడి చెట్టు, ఉత్తరాభాద నక్షత్రానికి వేప చెట్టు, రేవతి నక్షత్రానికి విప్ప చెట్టు అంటే విప్పమాని కూడా అంటారు. ఇవి నక్షత్రాలకు సంబంధించినటువంటి వృక్షాలు. ఈ వృక్షాల్లో మీకు 6వ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షానికి ప్రదక్షిణ చేస్తే మీ యొక్క మీరు సాధన చేసేటువంటి పనులు, అంటే మీరు ప్రారంభించే ముందు ఏ పనైనా ఈ చెట్టుకు మీ నక్షత్రానికి 6వ నక్షత్రానికి ఉన్న చెట్టుకు పూజ చేసి మీరు ప్రారంభించుకోవచ్చు. మీ నక్షత్రం 2వ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షానికి మీరు పూజ చేసి మీరు ధన సంబంధమైన విషయాల కోసం ఆ చెట్టు ప్రదర్శన చేయొచ్చు. అదేవిధంగా 13వ నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్టుకి మీరు మీ నక్షత్రం నుంచి 13వ నక్షత్రానికి సంబంధించిన చెట్టుకు మీరు ప్రదర్శన చేస్తే మీకు అదృష్టము కలుగుతుంది. మీ నక్షత్రానికి 27వ నక్షత్రము అంటే దైవ నమస్కార నక్షత్రం అంటారు. 27వ నక్షత్రాన్ని దైవ బలం పెరుగుతుంది. కాబట్టి మీకు 5వ నక్షత్రానికి సంబంధించినటువంటిది మీకు 3, 5, 4 క్షేమతార 4వ నక్షత్రానికి సంబంధించిన చెట్టుకు మీరు ప్రదర్శన చేస్తుంటే మీకు ఎటువంటి ఆటంకాలు రావు. 8వ నక్షత్రము మీకు మిత్రతార అవుతుంది. మిత్రతారకు 8వ నక్షత్రం అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరు ప్రదర్శన చేయొచ్చు. అట్లా క్షేమ, సంపత్తార, సాధన తార, మిత్రతార, పరమ మిత్రతారకు సంబంధించినటువంటి చెట్లకు మీరు పూజలు చేయొచ్చు. అదేవిధంగా మీ నక్షత్రానికి 18వ నక్షత్రానికి ఉన్నటువంటి చెట్టు చుట్టకూడదు. 7వ నక్షత్రానికి సంబంధించి చుట్టకూడదు. 3, 5 నక్షత్రాలు కూడా సంబంధించి చుట్టకూడదు. అదేవిధంగా 22వ నక్షత్రానికి సంబంధించిన చెట్టుకి అసలు చుట్టకూడదు. ఉదాహరణకు మీకు అశ్విని నక్షత్రం అయితే 22వ నక్షత్రం శ్రవణం అవుతుంది. శ్రవణ నక్షత్రానికి వచ్చే చెట్టు జిల్లేడు చెట్టు మీరు ప్రదర్శన చేయకూడదు. అది వైనాసిక నక్షత్రం అంటారు. ప్రతి నక్షత్రానికి 22వ నక్షత్రం వైనాసికం అవుతుంది. ఆ నక్షత్రం సంబంధించిన చెట్టును చుట్టడం వల్ల మీకు పనులు చెడిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి 22వ నక్షత్రాన్ని సంబంధించిన చెట్టు ఎట్టి పరిస్థితులను చుట్టకూడదు. 2, 4, 6, 8, 13, 27 ఈ నక్షత్రాలకు సంబంధించిన చెట్లు మీరు చుట్టచ్చు. 18 మీకు పరమమిత్ర తార అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేక్కడికి 18 వేద నక్షత్రం అవుతుంది. ఆ నక్షత్రం సంబంధించిన చెట్టు మీరు ప్రదర్శన చేయకూడదు. 27 అయితే మీకు దైవ నమస్కార నక్షత్రం. మీరు ముందుగా ప్రదర్శన చేయాల్సింది 27 నక్షత్రం సంబంధించింది. ఉదాహరణ మీకు 27 నక్షత్రం అశ్విని తీసుకుంటే మీకు విప్పమాన వస్తుంది. విప్పమానకు పూజ చేయడము, ఆ మొదట్లో నైవేద్యాలు పెట్టడము, చుట్టూ తీయటి పదార్థాలు చల్లడము, ఆ చెట్టు కింద ఎక్కువసేపు బ్రీతింగ్ చేయడము, ఆ చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తే మీకు దైవబలం మెరిగి సర్వానుకూలతలు కలుగుతాయి. ఇలా మీరు మీ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షాన్ని కనుక్కొని మీ నక్షత్రానికి అనుకూల నక్షత్రం సంబంధించిన వృక్షాల దగ్గర ఎక్కువ వెళ్ళడము, అక్కడ స్పెండ్ చేయడంతో మీకు అద్భుతమైన ఫలితాలు అనేది మీరు చూస్తారు.
కాబట్టి ఏ చెట్టు ఎవరు చుట్టాలి ఎవరు చుట్టకూడదు అనేది మీకు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ వృక్షాలకు మీరు సేవ చేసుకోవడము, ఆరాధించడము చాలా చాలా అవసరము. కాబట్టి మీకు వ్యతిరేక నక్షత్రానికి సంబంధించినటువంటి చెట్ల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి. వ్యతిరేక నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళతో మీరు ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళతో కూడా 3, 5, 7, 22 ఇట వేద నక్షత్రాలు, వైనాసిక నక్షత్రాలు ఇట నక్షత్రాలకు సంబంధించి మీరు ఏ విధంగానూ టచ్ చేయకూడదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది తెలుసుకుని ప్రయోజనం పొందుతాను ఆశిస్తున్నాము.